అర్చనేమో ఇంట్లోనే ఉంది, మీరు తను పెళ్లి చేసుకుంటుందంటున్నారు. తను ఇంట్లో లేదు, నేను చూశాను. తను ఇప్పుడు గుళ్ళో ఉంది. భాస్కర్ గారు ఒక్క నిమిషం. అర్చన, అర్చన, భాస్కర్ గారు ఇంట్లో అయితే లేదు. భాస్కర్ గారు మీరు తన్ని ఏ గుళ్ళో చూశారు? ఇంకా తనతో ఎవరున్నారు? ఆ కుర్రాడి సంగతి అయితే తెలీదు, కానీ ఇక్కడ అమ్మవారి గుళ్ళో ఎవరినో పెళ్లి చేసుకుంటుంది. సరే భాస్కర్ గారు, థ్యాంక్ యూ, నేను చూసుకుంటాను. ఓకే. మీకోసం ఏమైనా కూల్ డ్రింక్స్ తీసుకురానా? సరే. ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే సెల్ఫీ తీసుకుంటున్నావా? ఇలారా, మనం కలిసి తీసుకుందాం. కానీ లే, ఇదిగో. అయ్య బాబాయ్, ఏం జరుగుతోంది? పెళ్లి కూతురు సిద్ధంగా కూర్చునుంది, పెళ్లి కొడుకేమో ఆచూకీ లేడు. నువ్వు పెళ్లి కొడుకును బయటికెందుకు పంపించావు? పెళ్లి రోజున పెళ్లి కొడుకును బయటికి పంపుతారా? వాడు బాధగా కూర్చున్నాడు, కాస్త బయటికెళ్తే మామూలుగా అవుతాడనుకున్నాను నేను. అభి, ఏమైంది? ఏమైంది? అది ముందు ఆకాష్ ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడేమో తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి, నేను డిజైనర్తో మాట్లాడతాను. అన్నయ్య, ఏమైంది మీరంతా అంత టెన్స్గా కనిపిస్తున్నారు? అలియా, ఆకాష్ ఎంతసేపట్లో వస్తాడు ఏంటో నీకు చెప్పాడా? లేదే. ఫోన్ చేయండి తనకి. అదే, వాడి ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. ఇక నువ్వు కూడా చేసి చూడు. అలాగేనమ్మా. లెట్స్ గో కాల్ ద డిజైనర్. అక్క, నువ్వు కూర్చో, టెన్షన్ పడకు. కూర్చో, నువ్వు కూర్చో. ఈ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? డ్రామా లేకుండా ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరగడం మంచిది. నేనైతే ఆకాశ్ ఇవాళ రాకూడదు, అప్పుడు పెళ్ళే జరగదు అనుకుంటాను. అప్పుడే ముద్దుల కోడలు ఈ బండత్తగారి కలలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. ఇక అమ్మాయి పాపిట సింధూరం దిద్దండి. అర్చన, అర్చన, అర్చన. ప్రజ్ఞ, నువ్వా? అవును, నేనే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుంటే నువ్వెందుకు ఆపడం లేదు? ఇక అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నాకు చెప్పలేదేంటి ప్రజ్ఞ? పదార్చన, వద్దర్చున, పదార్చన, వద్దర్చున. పెళ్లి తంతంతా పూర్తయ్యే వరకు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నాతో పాటురా. ఏం చేస్తున్నావు ప్రజ్ఞ? వదులు నన్ను. ఈ ఆకాశ అర్చనని మళ్ళీ పక్కదారి పట్టిస్తాడు, తనని మళ్ళీ మోసం చేస్తాడు. తను వదిలిపెట్టిన వాళ్ళు నేను. నన్ను వదిలి ప్రజ్ఞ, సురేష్, వదిలి నువ్వు ఇలా ప్రజ్ఞ, చెప్తాను. నన్ను విడిచిపెట్టు. ఇక్కడ కూర్చో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించుకో. ఎందుకు? ఎందుకంటే ఈ పెళ్లి నేను చేస్తున్నాను. నువ్వా? అవును, ఏదైతే నీ పనో నీ బాధ్యత అది నేను నెరవేరుస్తున్నాను నీకు బదులుగా. నీకు పిచ్చి కింద ప్రజ్ఞ. నేను అర్చన పెళ్లి ఆకాష్తో ఎప్పటికీ చేయాలనుకోలేదు. నీకు తన సంతోషం అక్కర్లేదా? అయినా ఆకాష్కి అర్చనకి పెళ్లి ఎందుకు జరగకూడదు? నువ్వు ఒక్క కారణం చెప్పు నాకు. నీకు కారణం కావాలా? నీకు గుర్తులేదా ఆ ఆకాష్ అర్చనని ఏమేం చేశాడో? నీ ముందే మొత్తం అన్ని జరిగాయి ప్రజ్ఞ. ఆ ఆకాష్ మొదట అర్చనతో ప్రేమ నాటకం ఆడాడు. ఆ తర్వాత తను ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిందో అతను తను వదిలేశాడు. ఇక ఇప్పుడు తను మళ్ళీ అదే పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తను నిన్ను అర్చనని ఎలా కన్విన్స్ చేశాడో నాకైతే తెలియదు, కానీ తను నా కళ్ళలో దుమ్ము కొట్టలేడు కదా. నేను ఈ పెళ్లి జరగనివ్వను. ఆకాష్ ఏమీ అర్చన నీ పెళ్లికి ఒప్పించలేదు. వాళ్ళిద్దరూ ఈ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. వాళ్ళిద్దరిని నేనే ఇక్కడికి పిలిచాను, అలాగే పెళ్లి చేసుకోమని ఒప్పించాను. సురేష్, ఈ సమయంలో నువ్వు కోపంగా ఉన్నావు, అందుకే నీకేమీ అర్థం కావడం లేదు. నీకు కేవలం వాళ్ళ గడిచిపోయిన గతంలో ఏం జరిగిందో తెలుసు, కానీ వాళ్ళ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకేమైనా ఐడియా ఉందా? నువ్వు నీ పంతంతో కోపంతో వాళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నేను తన జీవితాన్ని నాశనం చేస్తున్నానా? ప్రజ్ఞ, నువ్వు తన జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఎందుకంటే నాకు తెలుసు అర్చన ఆ ఇంట్లో అయితే సుఖంగా ఉండలేదు. ఎందుకు ఉండలేదు? నా పెళ్లి కూడా ఆ కుటుంబంలోనే జరిగింది. అలాగే ఆ ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను సురేష్.
నేను కూడా అర్చనలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, సేమ్ సొసైటీ నుంచి, వీధి నుంచి వచ్చాను. ఒకవేళ నా కుటుంబంలో నేను సంతోషంగా ఉన్నప్పుడు మరి అర్చన ఎందుకు ఉండలేదు? ఆ విషయాలేవి నువ్వు నాకు చెప్పకు, ఎందుకంటే నాకు బాగా తెలుసు నీ పెళ్లి ఎలా జరిగిందో. అలాగే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు. సురేష్, నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితో చూస్తావు. నువ్వు అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? ప్రతి ఒక్కరి సంతోషానికి కారణాలు వేరుగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరి ఆలోచన వేరుగా ఉండొచ్చు. నువ్వు వాదించాలనుకుంటున్నావు కదా, నేను కూడా తప్పకుండా వాదిస్తాను. కానీ ముందు నేను ఆ పెళ్లి ఆపుతాను, ఆ తర్వాత నువ్వెంత కావాలనుకుంటే అంత వాదించొచ్చు. నువ్వు నీ చెల్లెలు సంతోషంగా ఉండడం చూడలేవా? నువ్వు ప్రేమలో ఓడిపోయావు. అందుకని ప్రేమించుకున్న వాళ్ళిద్దరినీ ఒకటవుతుంటే చూడలేవా? నువ్వెవరినైతే ప్రేమించావో తనతో నీకు పెళ్లి కాలేదు. అందుకని ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుంటే ఆపుతున్నావా? అది నువ్వంటున్నావా? అది కూడా అర్చన గురించి ఆందోళనగా ఉందా నీకు? నువ్వెంత ఆందోళన పడుతున్నావో అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను నేను. ఎందుకంటే నువ్వు ఆ సురేష్వి కానే కాదు. నాకు తెలిసిన సురేష్ అందరికంటే నాకు మంచి స్నేహితుడైనవాడు. అర్చన అంటే నీకు చాలా ప్రేమ ఉన్నట్టు, తన గురించి బాధపడుతున్నట్టు పైకి కనిపిస్తున్నావు. కానీ లోపల తన సంతోషాలకు అసూయ పడుతున్నావు. నువ్వు ప్రేమలో పొందిన ఓటమి నిన్ను నీ చెల్లెలికే శత్రువుని చేసేసింది. ఏమైంది? ఎందుకు ఆగిపోయా? చెయ్యెత్తు, నా చెంప పగలగొట్టు. నాకు తెలుసు బుల్బుల్ నిన్ను వద్దనడం నువ్వింతవరకు మర్చిపోలేదు. తన నుంచి వచ్చిన రిజెక్షన్ నిన్ను ఇలా తయారు చేసింది. నీకు ప్రేమలో సంతోషం దొరకలేదు. అందుకే ఈ ప్రేమలో ఇంకొకరికి సంతోషం దొరకడం నీకు ఇష్టం లేదు. నువ్వు అర్చన గురించి బాధపడటం వల్ల ఈ పెళ్లి ఆపాలనుకోవడం లేదు. నువ్వెందుకు ఆపుతున్నావంటే నీకు నీ గురించి బాధగా ఉంది. ఏ సంతోషం అయితే నీకు దక్కలేదో ఆ సంతోషం ఇంకెవరికి దక్కకూడదని చూస్తున్నావు. నువ్వు ఏ బాధనైతే అనుభవిస్తున్నావో ఆ బాధని ఇంకొకరు అనుభవిస్తుంటే చూసి నీ బాధను నువ్వు తగ్గించుకోవాలని అనుకుంటున్నావు. నువ్వు నా గురించి అలా ఆలోచిస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. నేను నాది కాదు అర్చన బాధని తగ్గించాలనుకుంటున్నానని నువ్వు అర్థం చేసుకుంటే బాగుండేది. తనకు ఒక కొత్త జీవితం, ఒక కొత్త ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. దానివల్ల తను ఒంటరిగా సమాజాన్ని ఎదుర్కోగలదు, దాని ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు. కానీ నువ్వంటున్నావు నేను తన ప్రేమను చూసి అసూయపడుతున్నానని. ప్రజ్ఞ, ఒకవేళ విషయం అదే అయితే మరి అర్చన తల్లి కావాలనే నిర్ణయానికి నేను తనకు అండగా ఎందుకు నిలబడ్డాను? బుల్బుల్ కాదనడం విని నేనంత బాధపడలేదు ప్రజ్ఞ. కానీ ఇవాళ నీ నోటి నుంచి ఆ మాటలు విన్న తర్వాత నాకు ముసల్తనంలో మీ జుట్టుతో పాటు మీ ఆలోచనలు కూడా మారిపోయాయి. మీరు మీ పిల్లల మధ్య డబ్బు మూలంగా తేడాలు చూపిస్తున్నారు. చాలు, ఇక మళ్ళీ ఇంకొక మాట మాట్లాడొద్దు. మాట్లాడతాను.